ఇంద్రజిత్ చూశాడు ఈ విషయాన్ని. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్ముష్ట పునశ్చనస్త్రే విహతేస్త్రమన్య ప్రవర్తిత సంశయతాత్మ సర్వే. ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వెయ్యడమూ కుదరదు, ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు, సూర్యోదయం వరకు ఇంకా ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు. ఎంత పని చేశారా వీళ్ళు, బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు, లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు. ఆయన అనుకున్నారు మనసులో, సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా 10 తలల పురుగుని, ఏదో 4 మాటలు చెప్పాలి కదా, సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. హనుమ రావణుణ్ణి చూశారు, నిద్రపోతుండగా చూశారు, అశోకవనానికి వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడు 10 తలలతో 20 చేతులతో కొంగల బారు వెడుతున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకుని, విశేషమైనటువంటి విలువన్న వస్త్రం కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు. హనుమ చూసంటారు, అహో అహో ధైర్యం అహోద్యుతి. ఏమిటి ఈ రావణాసురుణ్ణి చూస్తే ఎంత కాంతితో ఉన్నాడు, ఎంత ధైర్యంతో ఉన్నాడు. నిజంగా ఈయన దగ్గర కానీ పరదారాహరణం అనేటటువంటి ఒక్క పాపం లేకపోతే ఈయన ఇంద్ర పదవిని అలంకరించి 3 లోకములను ఎలగలిగినటువంటి వాడు. కానీ మహాపాతకం ఏది చెయ్యకూడదో అది చేశాడు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ పాపం కదా ఈయన కొంప ముంచేస్తోంది. ఎప్పుడిన విచక్షణ కలిగినటువంటి వారు అవతల వారిలో ఉండేటటువంటి తేజస్సుని కూడా గుర్తించి మాట్లాడతారు. పక్షపాతంతో సంకుచితత్వంతో ఉండేటటువంటి వారు అవతల వారి యొక్క వైభవాన్ని గుర్తించలేరు. శంకాహృతాత్మాదధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. రావణుడు అనుకుంటున్నాడు, శంకాహృతాత్మాదధ్యౌసా కపీంద్రం తేజసావృతం. ఎప్పుడూ నేను ఒక వానరుడు ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు. ఏమి ఈ వానరం ఇంత తేజస్సుగా ఉంది? ఒకవేళ ఆనాడు నేను కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నాకు వానరములు వచ్చి లంకాపట్టణాన్ని నశింపచేస్తాయని శపించాడు. ఆ నందీశ్వరుడే వచ్చాడా అనుకున్నారు. ఈ రహస్యాన్ని ఉత్తరాఖండలో చెప్పారు. పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీద వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు. కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ విమానం వెళ్ళలేదు, ఆగిపోయింది. ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు. కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, వెళ్ళదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పరమేశ్వరుడికి బుద్ధుండక్కర్లేదా, రావణుడు వెళ్తున్నాడని తెలియదా అన్నాడు. అంత అహంకారం అని కిందకి దిగి కైలాస పర్వతం మీద ఎవరు పరమేశ్వరుడు నేను చూడాలన్నాడు. నేను వెడుతుంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడని అడిగాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఆయన వరకు ఎందుకురా, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన వాహనాన్ని. ఇంత అధిక్షేపించి మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను రావణుణ్ణి, నేను తెలియదా అని. నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడు, ఆయన్ని చూసి కోతిముఖంతో ఉన్నావన్నట్టుగా నవ్వాడు. ఆ పరిహాసం చూసి నందీశ్వరుడు అన్నారు, నిన్ను ఏ కోతిముఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకాపట్టణాన్నంతటినీ నశింపచేస్తాయి, నీ ఆయుర్దాయాన్ని నశింపచేస్తాయి అన్నారు. వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. నందీశ్వరుడి యొక్క శాపానికి వానరములు చంపుతాయి, ఈ రావణాసురుని లంకని వానరములు నశింపజేస్తాయని. అప్పుడు సంతోషించారు. ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకి దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు. భుజములు ఆయనకి 10 తలకాయలు 20 చేతులు కదండి, 20 చేతులు కింద పెట్టి కదిపాడు. కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నొక్కితే 20 చేతులు కైలాసం కింద ఉండిపోయి 1 సంవత్సరం పాటలా ఉండిపోయాడు. ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు. ఆ రవానికి సముద్రములు ఘూర్నిల్లై. ఎక్కడ ఏంట్రా ఈ అల్లరి, 3 లోకములలో ఉన్నవాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద అరుపులు అరిచాడు. మంత్రులు అన్నారు, అరిస్తే ఏమొస్తుందిరా, సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరుణ్ణి, ఆయన అనుగ్రహించి బొటనవేలు తీస్తాడన్నారు. అప్పుడు సామమంత్రములతో ఉపాసన చేశాడు. పరమేశ్వరుడు వచ్చి దర్శనమిచ్చి బొటనవేలు తీశాడు. ఉరే ఇంత ఏడుపేడిచావు, ఇంత కేకలేశావు కాబట్టి, ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నానన్నాడు. ఆయనకి ఆ పేరు నచ్చింది. ఆయన పేరు దశగ్రీవుడు అని రావణ అని పేరెట్టుకున్నాడు. అందరూ బాధపడేంత పెద్దరు పరిచారని ఆయనకేం సిగ్గులేదు. ఆ రావణ అన్న పేరుతో ఉన్నాడు.
అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ఆయనకు ఒక గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు. నువ్వు ఏనాడు దీన్ని అవమానిస్తావో అది నాకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు. ఆనందీశ్వరుడు కాని రాలేదు కదా అనుకున్నాడు. కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఆనాడు నేను కైలాసాన్ని కదిపినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు కాదు కదా అని మనసులో తలపోస్తున్నాడు. కానీ ఏనాడు అనుమానం వచ్చిందో ఆనాడే సగం చచ్చిపోయిన వాడితో సమానం. ఇప్పుడు హనుమ మాత్రం అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహోజ్యుతి అహో రక్షత రాజస్య సర్వలక్షణయుక్తత అంటారు. ఏమి ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి కాంతి, ఏమి తపశ్శక్తి రావణుడిది. ఈ పాపం చేయకపోయి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసిన వాడు అనుకుంటారు. తాను తిన్నగా హనుమతో మాట్లాడడం తనకు అవమానం అని ఆయనతో మాట్లాడకుండా ప్రహస్తుడి వంక తిరిగాడు. ప్రధానమంత్రి వంక తిరిగి ప్రహస్తుడితో అన్నాడు, ఎక్కడ నుంచి వచ్చింది, ఊరు పేరు ఏమిటి, ఇల్లేమిటి, ఏ రాజ్యం నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అశోకవనాన్ని పాడు చేసింది కనుక్కో అన్నాడు. ఆ ప్రహస్తుడు అన్నాడు, మా ప్రభువు చాలా ఉదారుడు, నువ్వు భయపడకు, నీ ప్రాణములు నిలబడతాయి, నువ్వు మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నిజం చెప్పు, నువ్వెవరి దూతవి, ఎవరి పనుపుని వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, మా ప్రభువుకి ఇష్టమైన ప్రమదావనాన్ని ఎందుకు పాడి చేశావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఉన్నది ఉన్నట్లు చెప్పన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను వచ్చింది రావణుడితో మాట్లాడడానికి, మధ్యలో నీతో మాట్లాడడం ఎందుకు, చెప్పేదేదో ఆ రావణుడికే చెప్తానన్నారు. భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః అని మొదలుపెట్టారు. నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని. నువ్వు రాక్షసుడివి, ఆయన నరుడు. నీవు రాక్షసుడివైనా ఆయన నరుడైనా నేను మాత్రం రాక్షసుణ్ణి కాను, నరుణ్ణి కాను, వానరుణ్ణి, తటస్థుణ్ణి, ఇద్దరి గురించి తెలిసిన్నవాణ్ణి. మంచి మాట చెప్దామని వచ్చాను. సుగ్రీవుని యొక్క సచివుణ్ణి. సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం, ఎందుకంటే నీకు వాలితో అన్నదమ్ముల మధ్య సంధి లాంటి సంధి ఉందిగా. కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం. సుగ్రీవుడు నీకు కబురు చేశాడన్నాడు. సుగ్రీవుడి యొక్క లక్షణం ఏమిటంటే ముందు కబురు చేస్తాడు, వినకపోతే చంపిస్తాడు. అన్నయ్యని చంపించవా, ఇప్పుడు మాట వినకపోతే చంపిస్తాడది గుర్తు. కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః, సుగ్రీవుడు పంపించినటువంటి మాట జాగ్రత్తగా విను. నీకు తెలుసుగా, కోసల దేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారు, రాజా దశరథో నామ రథకుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాశి మహాయశ. అటువంటి దశరథ మహారాజుకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ రామకథని హ్రస్వంగా చెప్తారు. అక్కడ తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ పనుపున వెళ్లిన 14,000 మంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నువ్వు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేసి సీతమ్మని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాచావు. ఆ సీతమ్మ జనస్థానంలో ఉండగా నీ చేత అపహరింపబడింది. తస్య భార్య వనేనష్ట సీతాపతిమనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మనః. ఆ సీతమ్మ సాక్షాత్ విదేహవంశ ప్రభువైన మహాజ్ఞాని అయిన జనకుని యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు. అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతని నువ్వు అపహరించి తీసుకొచ్చే లంకాపట్టణంలో బంధించావు. నేను బంధించలేదు, నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో. లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణ వృత్యాం అభిజానాసి పంచాస్యమివ పన్నగీం. నేను ఆ సీతమ్మని చూశాను, దర్శించాను, మాట్లాడాను. ఆ సీతమ్మ నీ చేత అనుభవింపబడవలసినటువంటి సుందరి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె 5 తలల పాము అని తెలుసుకోలేకపోతున్నావు. నీ మృత్యువుని నీవు తెచ్చుకున్నావు. రావణ, నీకు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది గణముల చేత మృత్యువు లేదేమో, కానీ నరవానరములను నువ్వు కోరలేదుగా. నరుల చేతిలో చచ్చిపోతావు, వానరుల చేతిలో చచ్చిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగా. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, కింపురుషుడు కాడు, రాక్షసుడు కాడు. కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య హరీశ్వర. రామచంద్రమూర్తి మనుష్యులకు ప్రభువు, పూర్ణమైనటువంటి నరుడు. కాబట్టి నరుడైన రాముడి చేతిలో చచ్చిపోతావు, లేదా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. నేనెలా చచ్చిపోతాను, నాకింత తపస్సుంది అనుకుంటున్నావేమో. మూలఘాతి అయిన మహాపాతకాన్ని చేశావు. ఏదో చిన్నో చితకో పాపం చేస్తే శరీరంలో రోగంగా వస్తుంది, పైన భోగం ఉంటుంది, శరీరంలో రోగం ఉంటుంది. రోగము చేత భోగం అనుభవించలేడు, కానీ
జీవించి మాత్రం ఉంటాడు. ఇంట్లో మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే శరీరంలో మధుమేహ వ్యాధి ఉంటుంది, కానీ చచ్చిపోడు, బతికే ఉంటాడు. ఎప్పుడో ఓ స్వీటు తింటే కొంప పడిపోదు, రోజు తిన్నాడంటే మాత్రం చచ్చిపోతాడు. కాబట్టి ఏకకాలమునందు రోగము భోగము కూడా ఉంటాయి. ఏదో కొంత పాపం చేస్తే, కానీ నీవు చేసినది మూలఘాతి అంటే అసలు శరీరం ఉండదు, పడిపోతుంది. మహాపాతకం చేశావు, మహాపతివ్రతని తీసుకొచ్చావు, కాబట్టి నీ శరీరం ఉండదు. నేను చెప్పిన పని చేయి. తదేవ ఫలవన్నేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ. ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం తన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వదు, అధర్మం ఫలితాన్ని ఇస్తుంటే ధర్మం ఫలితాన్ని ఇవ్వదు. ధర్మం అధర్మాన్ని తీయదు, అధర్మం ధర్మాన్ని తీయదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పాపం చేశావు, పాప ఫలితం అనుభవించాలి. పుణ్యం చేశావు, పుణ్య ఫలితం అనుభవించాలి. ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం అనుభవించావు. కాంచన లంకాపట్టణం వచ్చింది, ఇంతమంది కాంతలతో సంతోషంగా హాయిగా జీవితాన్ని గడిపావు, అయిపోయింది ఆ పుణ్యఫలం అంతా. నువ్వు తీసుకొచ్చిన ఒక ఇల్లాలు 10 నెలల బట్టి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఏడిచినటువంటి పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి రోజు దగ్గర పడిపోయింది. అందుకేగా ఫలితం నీ కొడుకు చచ్చిపోయాడు చూశావు, ప్రారంభమైపోయింది అధర్మ ఫలితం. కాబట్టి రావణ, నువ్వు ఇంకా తప్పుకోలేవు. నీ శరీరము కూడా పడిపోయే లోపలే నా మాట విను, నేను చెప్పిన పని చెయ్యి. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించు. సమర్పించావా? రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు. ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి నేల మీద పడి పాదములు పట్టుకుని పాహిమాం పాహి రామప్రభో పాహి రామప్రభో అంటే చాలు, అన్ని తప్పులను క్షమిస్తాడు. కాబట్టి రామచంద్రమూర్తి పాదములు పట్టుకో అన్నారు. ఆయన చెప్తే మాత్రం వింటాడా? చెప్పాలని వచ్చారు ఆయన, ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఎవరైనా సరే రుద్రో స్త్రీనేస్త్ర త్రిపురాంతకోవా త్రతున్న శక్త ఇది రామవధ్యం. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అది బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మ కావచ్చు, స్వయంభువుడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు మహేంద్రుడు స్వరపాలకుడు కావచ్చు, కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి, కేవలము ఒక నరుడు రాజ్యభ్రష్టుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. నాకు చాలా ఇష్టం, వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాలని యథాతథం చేశాడు మహానుభావుడు భాస్కర రామాయణంలో భాస్కరుడు. ఆయన అంటాడు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధన ఖండిత పంక్తి కంట కడకంట పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూణీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ, నీకు దిక్కన్నవాడెవరు ఉండడు, నిన్నెవ్వడు ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా? చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జిటి విలు లీల త్రుంచివయిచే, వాలపాశంబునపడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే, అని నిన్ను జరగొన్న యర్జుని పరికొన్న పరశురాముని ఆగి భంగపరచే, కడిమియ్యొక్కడ కడదూషణాదుల 14,000 బారి సమరే, అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన మహానుభావుడు రామచంద్రమూర్తి. ఒకానొక నాడు నువ్వు ఈ కైలాస పర్వతాన్నంతటినీ కదిపేద్దామని 20 చేతులతో కదుపుతుంటే పరమశివుడు తన బొటన వేలుతో నొక్కితే నీ చేతులు దాని కిందుండిపోతే ఏడుస్తూ పడుకున్నావు. అటువంటి పరమశివుడు యొక్క ధనస్సుని వింటినారిని అవలీలగా కట్టి టంకారం చేసి శివధనుర్భంగం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి. అంటే చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల త్రుంచి వైచే, వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసే. వాలి సంగతి నీకు తెలుసుగా, నేను కిష్కింధకాండలో మీకు మనవి చేశానుగా. నిన్ను చంకలో గిరియించుకుని 4 సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్లి కింద బారేసి, ఎవడరా పరితల పురుగా నువ్వు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేశావని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు. అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని యాగి భంగపరచే.
కార్తవీర్యార్జునుడి సంగతి నీకు తెలుసుగా. ఒకానొకప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి రావణాసురుడు వెళ్ళి స్నానం చేసి బంగారు శివలింగాన్ని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి పూజ చేస్తున్నాడు. బంగారు శివలింగాన్ని పూజ చేసిన, శివలింగానికి బంగారు కవచాన్ని ఇచ్చిన మహదైశ్వర్యం కలుగుతుంది హిరణ్యలింగాన్ని పూజ చేస్తే. అందుకే మామూలు శివలింగానికి పూజ చేసిన పువ్వులు తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః అంటాం. బంగారు లింగంగా భావన చేస్తాం. కాబట్టి బంగారు లింగాన్ని పెట్టి పూజ చేసేవాడు రావణాసురుడు. ఒకనాడు బంగారు లింగానికి పూజ చేస్తున్నాడు నర్మదా నది ఒడ్డున. ఆ కింద ప్రవాహం కింద కార్తవీర్యార్జునుడు కాంతలతో జలక్రీడలు సలుపుతున్నాడు. ఆయనకి 1000 చేతులు. 1000 చేతులతో ప్రవాహాన్నంతటినీ ఆపేడు. ఏం జరుగుతుందో చూద్దామని. ఆ ప్రవాహం ముందుకి వెళ్ళలేక ఆ చేతులతో ఆనకట్ట కట్టినట్టు కట్టేస్తే ఆ ప్రవాహం వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి పొంగి ప్రవహించి ఒడ్డున పూజ చేసుకుంటున్నటువంటి రావణాసురుని యొక్క శివ పూజ చేస్తున్న పూలనన్నింటినీ తనతో పాటు ఆ ప్రవాహం తీసుకెళ్ళిపోయింది. కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి ఎవడురా కింద ప్రవాహం వెళ్లకుండా ఆపినవాడు చూడమన్నాడు. శుకసారులని యుద్ధకాండలో వస్తారు వాళ్ళు. ఆ శుకసారులు ఇద్దరు ఆకాశ మార్గంలో వెళ్ళి యోజనం కింద కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడన్నారు. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు. ఇద్దరికి గొప్ప యుద్ధం జరిగింది. కింద బారేసి 1000 చేతులతోనూ పట్టుకుని బంధించి ఒక పురుగుని పట్టుకుపోయినట్టు పట్టుకెళ్ళి తన అంతఃపురంలో కారాగారంలో పారేసి తలుపులు వేసేశాడు కార్తవీర్యార్జునుడు. స్వర్గలోకం నుంచి విశ్రవసో బ్రహ్మ తండ్రి అంటే రావణాసురుని యొక్క తాత పులశ్చ బ్రహ్మ బయలుదేరి వచ్చారు. వచ్చి జరిగిన దోషం జరిగిపోయింది విడిచిపెట్టమని అడిగితే కార్తవీర్యార్జునుడు విడిచిపెట్టాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క గురువై ఆ కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతుల్ని నరికేసినటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణు చాపాన్ని అందుకుని పరశురాముడు వెళ్ళిపోయేటట్టుగా చేసిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి నువ్వెక్కడ నిలబడతావు రాయన ముందు అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగబరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బరి సమరే. కరదూషణలనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరూ ఒక పక్క. ఎప్పుడు ధనస్సుకి వింటినారి తొడిగారో, ఎప్పుడు బాణం తీశారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. అరణ్యకాండలో శూర్పణఖ చెప్పింది మీరు విన్నారుగా. ఆయన యొక్క బాణ ప్రయోగ శక్తి అంటే 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే తెగటార్చాడు. బండన భీముడత్తజన బంధవుడు ఉజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేదికా డండ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాచరధి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. అంత ఆయన భుజములు తాండవం చేస్తే యుద్ధం వస్తే అటువంటి మహానుభావుడు 14,000 మందిని నిగ్రహించాడు. అటువంటి రామచంద్రమూర్తితో నువ్వెక్కడ యుద్ధం చేస్తావురా? కాబట్టి అని నిన్ను చెరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కడ కరదూషణాదుల 14,000 బారి సమరే. మహాధనుర్ధరునకిగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రాని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. సీతమ్మని తీసుకొచ్చి శిశుపావృక్షం కింద కూర్చోబెట్టి నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావురా నువ్వు? తురగశ్చందనమత్తమారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు. నీ గుర్రాల్ని, నీ ఏనుగుల్ని, నీ వాహనాల్ని అన్నింటినీ చంపి లంకని భస్మీపటలం చేసి నీ వారన్న వారు మిగలకుండా సంహరించి నీ 10 తలలు గిల్లేస్తాను రావణ. ఏమనుకుంటున్నావు? జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. సీతం అంటే ఎవరనుకుంటున్నావు? నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపస్ఫీతానల శిఖలు కలయబేర్చుతో లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కిన్కన్. సీతమ్మ అంటే నీ నెత్తి మీద పడుతున్న పిడుగు, నీ మెడలో పెట్టుకున్న త్రాచుపాం, నువ్వు తింటున్న విషాన్నం. ఏమనుకుంటున్నావు? చచ్చిపోతావు సీతమ్మ జోలికెడితే. సీతారాముల యొక్క కోపాగ్ని
శిఖలయందు బూడిదైపోతావు. నా మాట విని సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవై బ్రతకరా రావణ. ఇంత మాట సభామధ్యంలో తను అనేటప్పటికీ క్రుద్ధుడై ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు. అనేటప్పటికీ ఆ యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది. యథా రాజా తదా ప్రజ. కాబట్టి వీళ్ళందరూ లేచిపోతున్నారు. విభీషణుడు ధర్మాత్ముడు తమ్ముడు లేచన్నాడు, అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరమాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య రాయబారి అనేటటువంటి వాణ్ణి, దూత అన్నవాణ్ణి పంపించిన వాడెవరో ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు. నీవు ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి, దేవతల్ని ఓడించిన వాడివి, నీ పరాక్రమం గురించి అందరికీ తెలుసు. ఎక్కడో 100 యోజనముల సముద్రానికి ఆవతల ఉన్న దండకారణ్యంలో సుదూరంలో ఉన్నటువంటి ఆ రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ వానరంతో నీకు రాయబారం పంపించారు. ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కెళ్ళి నీ పౌరుష ప్రతాపాలు చెప్పగలిగిన వాడెవరుంటాడు? ఎప్పటికీ తెలుస్తుంది. అయినా దూతని సంహరించచ్చా అన్నయ్య? ఇన్ని శాస్త్రాలు చదువుకుని ఇంత వేదం చదువుకున్న నువ్వే దూతని సంహరిస్తే ఇంకా చదువుకోవడం అన్నది అనవసరం అనిపిస్తుంది. కాబట్టి అన్నయ్య నిగ్రహాన్ని పాటించు. దూత మీద కోపం వస్తే అంగవైకల్యము చేయవచ్చు, ఏదో ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు, అటువంటి పనులు చెయ్యాలి, కానీ దూతని చంపకూడదు. కాబట్టి సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరవాన్ నదూతో వదమర్హసి. దూతని మాత్రం చంపకూడదు. మంచిగా ఉండని చెడుగా ఉండని నీవు చెయ్యవలసింది ఇంతవరకు మాత్రమే. తమ్ముడా మంచి మాట చెప్పావన్నాడు. జీవితంలో విన్న మంచి మాట అంటూ ఉంటే ఇదొక్కటే. కాబట్టి ఇప్పుడు ఆ వానరా. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.